వెల్కమ్ టు ఏఆర్ కుకింగ్ రెసిపీస్. చూడండి, నూగులు. ఈ నూగులు అంటే జిల్లేడుకాయలు అంటారు కదా, గణపయ్యకి చాలా ఇష్టమైన వంటకం ఇది. నూగులు ఇలా ఫ్రై చేసుకొని చూడండి, ఇలా ఈ ఏగిన నూగులు కొంచెం ఈ పిండిలో వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. కుడుముల పిండిలో చూడండి ఏగిపోయినాయి. ఇలా సపరేట్గా గిన్నెలో వేసేసుకోండి. ఇప్పుడు వేరుశనగపప్పు ఉడికి పెట్టుకున్న పప్పు ఇది. వీటిని బాగా దోరగా వేయించుకొని పొట్టు తీసుకోవాలి. అంటే జిల్లేడుకాయల్లోకి ఇవి కూడాను. ఇది వేగగానే గిన్నెలో తీసేసుకోవాలి. చాట పట్టుకోండి, చాటైతే ఇలా పోసుకొని చూడండి, ఇలా నీట్గా వేగిన పప్పుని ఊరకే వదిలిపెట్టి ఇలా చూడండి, వేగితే ఇలా ఎర్రగా ఉంటుంది. పప్పు ఉడికిపోద్ది. నువ్వులు, వేరుశనగ పప్పులు ఇలా బాగు చేసుకుని వేసేసుకోవాలి. ఏమి లేకుండా చూడండి, మిక్సీలో ఫస్ట్ యాలకులు 5 అది మీ ఇష్టం కావాలంటే వేసుకోండి. ఇదిగోండి కొబ్బరి, ఫస్ట్ ఇది మిక్సీ వేసుకోవాలి. ఈ కొంచెం వేసి మిక్సీ వేసుకోకపోతే అవి మెదగవు, కొబ్బరి మెదగదు. కాబట్టి ఫస్ట్ యాలకులు కొబ్బరి వేసుకున్న తర్వాత ఈ కొంచెం వేసుకోండి మెదగటానికి. చూడండి, అయితేనే మెదుగుద్ది, లేకపోతే మెదగవు. ఇది కొబ్బరి చూడండి నీట్గా మెదిగిపోయింది. ఈ చిన్న చిన్న పలుకులు ఆల్రెడీ పోసిన తర్వాత మెదుగుతాయి. ఇప్పుడు మొత్తం దీనిలో వేసేసుకోవాలి. మిక్సీ వేసుకోవాలి, మరీ మెత్తగా కాదు, కొంచెం గరుగ్గా వేసుకోవాలి. చూడండి, మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా. చూడండి, మిగిలిన పిండి ఇలా హెవీ అయిందని కొంచెం తీసాను, లోడ్ ఎక్కువ అయిందని. ఇలా వేసుకొని దీన్ని కూడా కొంచెం మిక్స్ చేసుకోవాలి. మెదగాలిగా, దానికి సరిపడా ఎందుకంటే 1/4 కిలో పట్టిద్ది. 1/4 కిలో బెల్లం ఇలా వేసేసుకోండి. చిన్న ముక్కలు వేయాలమ్మా. బాగా మెత్తగా అయిందాక వేసుకోవాలి, ఎందుకని పట్టలేదు ఇది. ఇలా ఏదన్నా గడ్డ ఒకటి నలగపోతే ఇలా చేతితో నొక్కుకోండి, ఊరికే నలిగిపోద్ది. చూడు, ఇప్పుడు చూడు, సరిపోయిందా? ఇదిగోండి కొంచెం ఉప్పు దీనిలో, కొంచెం టేస్ట్కి. ఇదిగో దీనిలో కొంచెం అలా ఉప్పు అంటే ఉప్పు కసింగా పోసుకోరు, కొంచెం టేస్ట్కి.
పొంగల్ గుండి గడిగించుకోయారా? సరిపోయినట్టేనా? ఇదండి కుడుములు జిల్లేడుకాయలంటే ఇదిగో ఇలా ఇలా చేస్తారు. ఇదిగోండి ఇలా ఇలా ముద్ద చేయాలి. ఇలా ఇలా జిల్లేడుకాయలు మీకు తెలిసి ఉంటుంది. చూడండి ఇలా ఇలా కొన్ని ఇలా రౌండ్గా చేసుకోవచ్చు. చూపిస్తానండి ఎలా చేయాలో. వీటిని మళ్ళీ పిండిలో పెట్టి ఉడకబెట్టాలి. ఇదిగో ఇలా రౌండ్గా. ఇదిగోండి బాక్స్ ఒకటి ఇస్తాను, బాక్స్లో వేస్తాను. చూయించు బాగా కనిపించేటట్టు చూయించు. ఇలా ఇలాగండి బాక్స్ ముద్దలు వేసేస్తాను. మంచిగా కొబ్బరి పళ్ళు కొంచెం ఉన్నా ఏం కాదు. పొంగల్లోకి గుండె కడిగిపోయావు. చూడండి కుడుముల పిండి. దీనిలో కొబ్బరి, బెల్లము, యాలకులు, నూగులు అన్నీ వేసాం కదా. ఇదిగో ఇలా కలిపేసుకోవాలి. ఫస్ట్ ఈ బెల్లం ఇదంతా నీట్గా దీంట్లో కలిపేసేసేయండి. వేడి నీళ్ళు ఏం అక్కర్లేదండి, బాగానే ఉంటాయి. ఇలాగ కూడా పాకం కాసిపోయటం అవన్నీ వేస్ట్. ఇవన్నీ ఇట్లాగే బాగుంటాయి. చేసి చూడండి కావాలంటే. నీళ్ళు ఒక్కసారి పోసుకోబాకండి, జావగా అయిపోద్ది. కుడుములంతా సాగిపోయినట్టు అయిపోతాయి. మీరు కొంచెం పచ్చిపిండి తీసుకోండి. గణపైకి కుడుములు ఉండ్రాళ్ళు పచ్చిపిండితో చేసి పెడితే ఆయనకి ఇష్టము, ఉడికినవి కాకుండా. ఇదిగో ఇలా నీళ్ళు కొంచెం కొంచెం చిలకరించుకుంటా చూడు. ఇదండి ఇలా చేతులు వేసుకొని కొంచెం చిలకరించి, ఎక్కువైపోతాయి చూసుకుంటా కలుపుకోవాలి. ఒకసారి కొమ్మరించుకోబాకండి. ఇలా చిన్న చిన్నగా చూసుకుంటా కలుపుకోవాలి. ఇటు సరిపోలేదు, ముద్దకు రావట్లేదు చూడండి. ఇంకొంచెం వేసుకోవాలి. ఇప్పుడు సరిపోతాయి. ఇడ్లీ పాత్ర గడుపులకు ఇవి జిల్లేడుకాయలు అన్నాను కదండి. ఇలా పొడవుగా ఇలా మన చపాతీలాగా ఇలా ఇలా పొడవుగా చేసి ఈ ముద్ద దీనిలో పెట్టేసేయాలి. చూడండి ఇదిగోండి ఈ పిండితోటే ఇలా కవర్ చేసేసేయాలి. చూడండి జిల్లేడుకాయ ఆకారం వచ్చేసింది. చూడండి ఇలా ఇట్లా మళ్ళీ ఇలా చూడండి. ఇలా
ఈ పిండితోటే కవర్ చేసేసేయాలి వీటిని. చాలా ఇష్టం అండి ఈ గణపతికి. ఇలా మీకు ఎలా అనుకూలంగా ఉండాలా ఇలా పొడవుగా ఇట్లా చపాతీలాగా ఇలా చేసుకోవాలి. చూడండి ఇలా చూడండి ఇలా జిల్లేడుకాయ ఆకారం. ఇదిగోండి ఇలా మోడ్లు కూడా ఉంటాయి, వాటిలో వేస్తే చక్కగా వస్తాయి. చూడండి అయినా కూడా ఇలా ఇలా చూసుకొని ఈ గిన్నెకి నెయ్యి పూసుకున్నాము, గిన్నె పెట్టాలి. ఇట్లా అరిసిలాగా చేసుకొని ఈ రౌండ్ దీనిలో పెట్టాలి. రౌండ్గా చేసాం కదా, ఈ రౌండ్ ముద్ద దీనిలో పెట్టాలి. పెట్టి చుట్టూరు ఇలా 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 చూడండి ఎలా వచ్చిన ఆకారం. ఇలా ఇలా రౌండ్గా చూడండి ఇలా ఇలా మన ఏళ్ళతోటి ఇలా 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 అనుకుంటా పైకి తెచ్చేసుకోవాలి దీన్ని. చూడండి ఎలా వచ్చిందో. ఇదిగోండి చూడండి, చూసారా ఎలా వచ్చిందో. చూడండి ఇలా చెమటే ఇలా దాంట్లో నిమ్మకాయ ముక్క ఇదిగోండి ఇలా ఇలా నీట్గా ఇలా కనుక్కొని ఇలా 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 చూసారు. చూడండి అర్థమయ్యే ఉంటుంది. ఇలా 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 పైకి తెచ్చుకోండి. ఇలా 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 చాలా ఉండయి. అప్పుడు చేతులు కానీ ఇప్పుడు కాదులే ఆపేసేసి ఇలా పెట్టుకున్నారు కదా, ఇది ఈ గిన్నెలో ఇలా పెట్టుకుని ఇలా పైన పెట్టుకుని ఆవిరి మీద ఉడకాలి. ఇవి కుడుములు జిల్లేడుకాయలు ఇవన్నీ కూడా ఆవిరి మీద ఉడకాలి. జిల్లేడుకాయలు రెడీ అయిపోయినాయి. దీన్ని మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పెట్టుకోవాలి. చూసారు కదండి, జిల్లేడుకాయలు మనకి రెడీ అయిపోయినాయి. జిల్లేడుకాయలు రెడీ అయిపోయినాయి. చూసారు కదా, షేప్ పర్ఫెక్ట్గా ఉంది, సాఫ్ట్గా ఉన్నాయి కూడా. తినేయచ్చు. నైవేద్యం కింద పెట్టుకున్నాక తినండి. వినాయక చవితి సందర్భంగా చేసుకున్నాం కదా. సో మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
బెల్ ఐకాన్పై క్లిక్ చేస్తే మీకు వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏఆర్ కుకింగ్ రెసిపీస్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.